హలో అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం కోసం అయితే ప్రతి చోట అలంకరించింటారు కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకుందాము. పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా, హాలిడేస్ అని చెప్పేసి గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఒక గుడికనే కాదు, చాలా గుళ్ళకైతే వెళ్ళాము. మాకు వీలైనంత దగ్గరగా ఉన్న గుళ్ళకైతే వెళ్ళామన్నమాట. అమ్మవారి శాలలో అన్నిట్లో అయితే బాగా రెడీ చేశారు. ఈ గుడి వచ్చేసి దుర్గమ్మ గుడి అనమాట. దుర్గమ్మ గుడిలో బయట శివుడు విగ్రహం అయితే అలా పెట్టి తర్వాత లోపల అయితే అమ్మవారిని అయితే అలంకరించారు. ఈరోజు శైలపుత్రి అమ్మవారి అలంకరణ కాబట్టి దుర్గమ్మ గుడిలో కూడా శైలపుత్రి అలంకరణ అయితే చేశారనమాట. అక్కడ ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారి దర్శనం అయితే ఇస్తారనమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం దూరమైన మా ఇంటికి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే కొంచెం ఫస్ట్ రోజు కాబట్టి ఫ్రీగా ఉండడం వల్ల అయితే ఫొటోస్ అయితే కొన్ని తీసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు ఎరుముకపల్లిలో ఉన్న చోడమ్మ గుడిలో కూడా అలంకరణ అయితే చేశారు. అందుకోసం అక్కడికి మీ ఇంట్లో పండుగను ఎలా జరుపుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతేవి.